మీరు అన్ని పుస్తకాలు పట్టుకొని రోజుకి 12 గంటలు, 13 గంటలు, 15 గంటలు, కొంతమంది 16 గంటలు కూడా చదవాలి అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా కాదు. ఒక వ్యక్తి ఫోకస్డ్గా అంటే కంప్లీట్ 100% ఫోకస్తో చదవగలిగేది ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటలు మాత్రమే ఉంటుంది. మీరు 5 గంటల కన్నా మించి చదివే ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయలేకపోతున్నారని అర్థం. అంటే మీరు 5 గంటల కన్నా ఎక్కువ చదువుతున్నప్పుడు మీరు పుస్తకం ముందు కూర్చొని ఉంటారే తప్ప ఖచ్చితంగా మీ మైండ్ ఏం చదువుతున్నారో మీరు ఆలోచించే ప్రయత్నం చేయలేకపోతుంటారు. కాబట్టి మీరు చదవటం కూడా వృధా అన్నమాట, వేస్ట్ ఆఫ్ టైం. అందుకని మీరు చదివిన కొద్దిసేపన్నా కానీ ప్రాపర్గా ఫోకస్డ్గా 3 గంటలు అవ్వచ్చు, 4 గంటలు అవ్వచ్చు, లేదా 5 గంటలు అవ్వచ్చు, ఫోకస్డ్గా చదవండి. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ చదివామన్న సైకలాజికల్ సాటిస్ఫాక్షన్తో ఉండి ఒక భ్రమలో మాత్రం ఖచ్చితంగా ఉండకండి. ఆ భ్రమ చాలా డేంజరస్. మీరు ఏ ర్యాంకర్ని అడిగినా కానీ జెన్యూన్గా ఆ ర్యాంకర్ చెప్తే ఖచ్చితంగా నేను 5 నుంచి 6 గంటలు చదివానో, లేదా ఇనీషియల్గా నేను 5-6 గంటలు చదివినా కానీ ఎగ్జామ్ దగ్గర అయ్యే కొద్దీ అంటే 1 month 2 months బిఫోర్ ద ఎగ్జామ్ నేను నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచుకుంటూ వెళ్ళాను. అంటే 5-6 గంటల నుంచి 7-8 గంటలు, మేబీ 9-10 గంటలు, మహా అయితే 12 గంటలు. ఎప్పుడు? ఎగ్జామ్కి జస్ట్ బిఫోర్ ఎగ్జామ్, 1 month 2 months బిఫోర్ ఎగ్జామ్ మాత్రమే. అంతేగాని త్రూ అవుట్ ద ఇయర్ 12 గంటలు 15 గంటలు చదివానని ఏ ర్యాంకర్ చెప్పినా కానీ ఆ ర్యాంకర్ మీకు ఖచ్చితంగా అబద్ధం చెప్పినట్టు గ్యారంటీ. ఎవరైనా కానీ మనిషి అన్న తర్వాత 4-5 గంటలు, మహా అయితే స్ట్రెచ్ చేస్తే ఇంకొక గంట ఎక్స్ట్రా, 6 గంటల కన్నా ఎక్కువ ఫోకస్డ్ స్టడీ చేయలేరు. అందుకోసము మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేస్తే 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఏదన్నా ఒక మంచి పుస్తకాన్ని డిసైడ్ అయ్యండి. ఒక టాపిక్ మీద ఒక పుస్తకాన్ని డిసైడ్ అయ్యి ఆ డిసైడ్ అయిన పుస్తకాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి. రెండోది, ఎన్ని గంటలు చదవాలి పర్ డే అన్నది మీరు లిమిట్ చేసుకోండి. 4-5 మహా అయితే 6 గంటల కన్నా ఎక్కువ క్రాస్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత మీరు పెంచుకుంటూ వెళ్దురు కానీ ఇనీషియల్గా మాత్రము ఖచ్చితంగా తక్కువ టైము ఎక్కువ ఫోకస్డ్గా ఉండేది చూసుకోండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు.